హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రాశులను బట్టి వారి యొక్క లక్షణాలు మరియు వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి వీరికి కోపం, పౌరుషం అధికంగా ఉంటుంది. అలాగే వీరు ఎవరిని చెప్పినా వారికి నచ్చిన విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి మరియు ఇది చిరరాశి అయినందున స్థిరమైన ఆలోచనలు అనేవి అసలు ఉండవు. వీరి యొక్క ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి మరియు వీరు తీసుకునే నిర్ణయాలు కూడా సమయానుగుణంగా మారిపోతూ ఉంటాయి. స్థిరమైన ఆలోచన అనేది ఈ రాశిలో కనిపించదు. అలాగే అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగవంతంగా రూపాంతరం చెందడం అత్యంత సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అలాగే వీరికి నాయకత్వం వహించాలనే తపన అధికంగా ఉంటుంది. అలాగే తొందరపాటుతనం, చురుకుదనం కూడా కలిగి ఉంటారు. ఇక ఇది క్షత్రియ రాశి అవడంతో పురుషాహంకారం, పట్టుదల, కార్యసాధన లక్షణం కూడా కలిగి ఉంటారు వీరు. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే ఇది స్థిరమైన రాశి కాబట్టి ఈ రాశి వారు స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఆలోచనలు, నిర్ణయాలు పటిష్టంగా ఉంటుంది. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. అలాగే అయితే వృషభ రాశి వారు అనుకున్న దానికంటే ఎక్కువగా ఆలోచించే తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మరియు మిథున రాశి గురించి తెలుసుకోవాలంటే ఇది స్వభావ రాశి. దీనికి అధిపతి బుధుడు. చర రాశిలా వేగంగా కదులుతూ స్థిర రాశి మాదిరిగా స్థిరత్వం వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది. ఇంకా మిథున రాశి వారికి చెప్పుకోవాలంటే చురుకుదనానికి మారుపేరుగా చెప్పవచ్చు. గ్రహదోషం ఉంటే తప్ప వీరిని ఎవరూ ఆపలేరు. అన్ని స్థితులలోనూ సమభావం చూపుతూ చాలా చురుగ్గా కదులుతూ స్థిరంగా ఆలోచిస్తూ వీరు తమ జీవితాన్ని ముందుకు సాగదీస్తారు. అలాగే ఇది ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆలోచనలు వేగవంతంగా పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇక సర్దుబాటు స్వభావం, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. తర్వాత రాశి గురించి చెప్పుకోవాలంటే కర్కాటక రాశి. ఇది చిరరాశి, అధిపతి చంద్రుడు. అలాగే వీరి యొక్క ఆలోచనలు అనేవి వేగవంతంగా మారిపోతాయి. నిర్ణయాలు కూడా సంతరించుకుంటాయి. ఇక వీరు సమస్యలు ఎదురైనప్పుడు పలు విశ్లేషణలు చేస్తారు. ఆలోచనలకు, కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు. ఇక ఈ కర్కాటక రాశి వారికి మానసిక సంఘర్షణలు, మానసిక వేదన అనేది అధికంగా ఉంటుంది. తరచి ఆలోచించే గుణం కూడా ఉంటుంది. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. స్వభావరీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది. జంతువుల రాజు సింహం దీనికి సూచిక. ఈ రాశిలో జన్మించిన వారు సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా ముందడుగు వేసే తత్వం ఉంటుంది. అలాగే కొత్త పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపిస్తూ ఉంటారు. అలాగే ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. లౌక్యం అలవర్చుకుంటే అద్భుతాలను సాధించగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. ద్విస్వభావ రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తుంటారు. అన్ని విషయాల్లోనూ లోతుగా పరిశీలిస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే రెండు దిక్కుల పదునున్న కత్తిగా వీరిని సూచించవచ్చు. అలాగే వీరి అభిప్రాయాలను వెంటనే మార్చేస్తూ ఉంటారు. భిన్నమైన అంశాలను పరీక్షిస్తూ ఉంటారు. ఆలోచనలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అంత తేలిగ్గా దేనిని కూడా వీరు వదిలిపెట్టరు. ప్రతిదానిని 1-2 సార్లు తర్కిస్తారు. అనుమానం కూడా అధికంగా ఉంటుంది. అయితే అనుమానం ఈ రాశికి సహజ సిద్ధమైన లక్షణంగా చెప్పవచ్చు. మహిళలైతే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం పాలు కాస్త తక్కువ. ఇక వీరు ఆహారం మీద ఆసక్తి అధికంగా చూపిస్తూ ఉంటారు. ఇది స్త్రీ రాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగిపోక ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తారు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో వీరు సిద్ధహస్తులని చెప్పవచ్చు. ఇక వీరిలో మేధావులుగా కూడా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో వీరు చాలా బాగా రాణిస్తారు. ఇక ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులని అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులని కూడా చెప్పవచ్చు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోలేకపోతారు.
తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి స్థిరమైంది మరియు వీరి యొక్క ఆలోచనలు, అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు వీరిలో. దీర్ఘకాలిక అంచనాలు, దూరంగా ఆలోచించే తత్వం వీరికి అధికంగా ఉంటుంది. ఇది జల స్వభావం అయినందున బయటపడకుండా పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటారు. గుంభనంగా వ్యవహారాలు చక్కబెడతారు. జరిగిపోయినవి, జరగాల్సినవి అనే స్పష్టత వీరికి ఉంటుంది. ఏ అంశంపైన ఆధారంగా అయినా అంచనా వేస్తున్నది మాత్రం బయట పెట్టారు. చాలా రహస్యంగా వీరి యొక్క జీవితం అనేది గడిపేస్తూ ఉంటారు. తదుపరి ధనస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. ఇది కూడా ద్విస్వభావ రాశి అనే చెప్పవచ్చు. కొన్నిసార్లు వేగంగా, కొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి. నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది. స్థిరత్వ ధోరణి అనేది తక్కువగా ఉంటుంది వీరిలో. అలాగే తదుపరి మకర రాశి. మకర రాశికి అధిపతి రవి. కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు. ఈ రాశిలో ప్రవేశించిన రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. వీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇతరుల చేతిలో మోసపోనంత వరకు మోసగించాలనే తలంపే వీరికి రాదు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. ఇదే వీరి బలహీనత అని చెప్పవచ్చు. అలాగే స్నేహితుల పట్ల అవాజ్యమైన ప్రేమ పెంచుకోవడంలో వీరి స్వభావం అనేది ఒక బలహీనతగా చెప్పవచ్చు. చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వీరు ఎక్కువగా ఇతరులపై ఆధారపడడానికి ఇష్టపడుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశికి అధిపతి వరుణుడు. ఈ రాశి వారు బంధాలు, అనుబంధాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు. జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తారు. ఆవేశం ఇతరులను రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది వీరి జీవితంలో. తమ బాధలను, బాధ్యతలను ఇతరులకు వినిపించరు. విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే స్వభావంతో విరోధాలు వస్తాయి. సాంకేతిక విద్య, వైద్య విద్యలలో రాణిస్తారు. అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. అవసరం ఉన్నప్పుడు తగినంత ధనం లభించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వీరికి బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత గౌరవ స్థానంలో ఉన్నవారితో వీరికి అన్యాయం అనేది జరుగుతుంది. తదుపరి మీనరాశి. ఈ రాశికి అధిపతి ఇంద్రుడు. ప్రశాంత మనస్కులై ఉంటారు మీనరాశి వారు. కోపం త్వరగా రాదు. అలాగే ఒకవేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం, స్థిరత్వం వీరిలో అధికంగా ఉంటుంది. ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉంటారు. ఉన్నత స్థానాలలో బంధువులను కలిగి ఉంటారు. విద్యారంగంలో సాధన, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది వీరి జీవితం. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. ఉన్నత ఆశయం కోసం ఎదురు చూస్తారు. ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు. అలాగే సంగీతం, క్రీడలపై ఉన్న అభిమానం జీవితంలో గొప్ప మలుపుకు దారితీస్తుంది. రాశులను బట్టి వ్యక్తుల యొక్క లక్షణాలు ఇవి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.